మూసుకుంటది, నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటది. కానీ లోకమంతా చూస్తూనే ఉంటది. ఎప్పుడు ఏం చేయాలనో అదే చేస్తుంది. సేమ్ టు సేమ్ అసొంటి పిల్లినే దొరకబట్టింది తెలంగాణ పెద్ద కోర్టు. ఆ పిల్లికి ఏం చేసిందో మీరే చూడుర్రి. ఇష్టం వచ్చినట్టు చేస్తాం, అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాం, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టి కళ్ళు సల్లార్చుకుంటాం అంటే నడవదని తెలంగాణ పెద్ద కోర్టు మస్తు గర్వమైంది. ఇక హైడ్రా పేరుతోనే హైదరాబాద్ లా ఊర్లలో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొడుతున్నారు కదా, దాని మీద తెలంగాణ పెద్ద కోర్టు మస్తు కోపం అయింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ను కోర్టు ఒకదాని వెనుక ఒకటి వరుస పెట్టి ప్రశ్నల మీదకెళ్లి ప్రశ్నలు అడిగింది. నోటీసులు ఇవ్వకుండా ఇందెట్లా కూలగొడతారు? మీరు చెప్పినట్టు పత్రికలు రాస్తున్నాయా, లేకపోతే పత్రికలు రాసినట్టు మీరు చేస్తున్నారా? ఏమి నడుస్తుంది అసలు ఆ రాష్ట్రంలో అని అగ్గి మీద గుగ్గిరమైంది అనుకో రాదుర్రి. అసలు హైడ్రాకు ఏం చట్టబద్ధత ఉందో ఇప్పుడే చెప్పుండని నిలదీసింది. ఎంఆర్ఓ చెప్పిండని, ఆర్డీఓ చెప్పిండని ఇల్లు కూల్చుకుంటా పోతారా? ఎంఆర్ఓ చెప్తే చార్మినార్ ను కూలగొడతారా అని రంగనాథ్ సార్ ను గట్టిగానే అరుచుకున్నది. ఇక అడిగిన ప్రశ్నకు కాకుండా అమీన్పూర్, కావూరు హిల్స్ గురించి ఏదో చెప్తుంటే ఏమో తప్పించుకుందామని ఉపాయం చేయకుర్రి. అవన్నీ కాదు, ముందుగా అడిగేదానికి సమాధానం చెప్పుండని నిలబెట్టి నిలదీసింది పెద్ద కోర్టు. అసలు ఇల్లు కూలగొట్ట నీకేం, మీరెవరు, మీకేం అర్హత ఉన్నది, కొన్ని ప్రాంతాలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని గట్టిగానే అరుచుకున్నది. జనాలకు ఉపయోగ పని చేస్తే కోర్టు అభినందిస్తది. సాకులు చెప్పుకుంటా జనాలను తిప్పలు పెడితే కోర్టు చూసుకుంటా ఊకోదు. అయినా ఐతారం నాడు కూర్చుడేంది? ఇక రాజకీయ నాయకులు చెప్పినట్టు అలా మెప్పు పొందనీక ఇసొంటివి చేస్తే మంచిగుండా చూడుండ్రని హుకుమత్ ఇచ్చింది. నా ఇల్లు ఏడబోతుందో, ఎప్పుడు కూలగొడతారో, ఏడంగా జేసీబీలు వస్తాయో అని తిండి తిప్పలు బంద్ చేసి పరిచయం అవుతున్న పేదోళ్ళు పెద్ద కోర్టు తీర్పు చూసి జర్రంతా నిమ్మలం పడ్డారు.